అత్త ఏమత్తా పేపర్లు చూస్తా అట్లా కూర్చోండి అత్త. లేదు అదే టీసీలు వచ్చినాయి కదా, జిరాక్స్లు చేయించుకొచ్చినా ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేసి అత్త మనము ఇవి జిరాక్స్లు పెట్టుకోలేము 3 జాగ్రత్తగా పెట్టు. రేపు ఫీజు కట్టాలి, ఇవి ఇచ్చేసి వచ్చి ఫీజు కట్టాలి వాళ్ళకి. అత్త దానికోసమని చూస్తాండ. అత్త నాది పింఛన్ వచ్చింది కదా 7,000. అయ్యో 7,000 తీసిపోతా, ఫీజు కట్టుకో. అయ్యో వద్దమ్మా, నీ డబ్బులు నాకెందుకు, పోస్ట్ ఆఫీస్కి కట్టుకోపో. అత్త కట్టుపోతా ఫీజు. అట్లంతా కట్టేయలేదు, అవి నెల నెల కట్టాల్సిందే, కట్టుకో వద్దు. అత్త నా బిడ్డలకే కదా, వేరే వాళ్ళకి కాదు కదా. నీ బిడ్డలకైనా నాకు నీ పింఛన్ తీసుకోవడం ఇష్టం లేదు దేవి. అవి నువ్వు పోస్ట్ ఆఫీస్ బుక్ కట్టుకొని ఎంతో ఎంతో నేనంతా ఏదో పావలా కూడా దాచిపెట్టుకోవాలి. నువ్వు దాచిపెట్టుకో, ఎప్పుడన్నా చూడకోకుండా పిల్లలు నీకు పనికి వస్తాయి. నీ పింఛన్ డబ్బులు నీ సొంతం డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాబట్టి అవి నీ దగ్గరే పెట్టుకో, నాకు వద్దు. అత్త ఉన్నీళ్ళత్త ఈసారి కట్టేస్తా. అట్లా కట్టేయలేదు ఫీజు నీ